హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరికీ ఇష్టమైన ఎంతో సింపుల్గా చేసుకునే చేపల పులుసు. ఈ చేపల పులుసుకి మేము పండుగప్పు చేప అనేది తీసుకున్నాం అనమాట. ఇది కేజీ వచ్చేసి 500 550 600 అలా ఉంటుందన్నమాట. దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనం చేపని ముందుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత క్లీన్ చేసుకొని ఉప్పు కారం ముందుగానే వేసుకొని పెట్టుకున్నాను అనమాట. దీని లోపలికి సరిపడా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. నెక్స్ట్ 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 టమాటా, 3-4 పచ్చిమిర్చి అలా తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇందులో కొంచెం జీలకర్ర, మెంతులు వేస్తే పులుసు అనేది చిక్కబడుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. వీటన్నిటిని వేసుకొని బాగా మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా, టమాటాలు ముక్కల్లా కాకుండా స్మాష్ అయ్యేలాగా కొంచెం ఉడికించుకుంటే మంచిది. ముందుగానే కారం వేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, ఉప్పు కాదు కారం వేసి పెట్టుకున్నాను కదా. ఆ కారం వేసుకున్న చేపల్ని బాగా కలుపుకొని అందులో వేసేసి గరిటెతో స్టార్టింగ్లో కలుపుకుంటే బాగుంటుంది, కానీ కొంచెం ఉడికిన తర్వాత అయితే ముక్కలుగా అయిపోతుంది. సో అది వేసుకున్న తర్వాత ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని రసం తీసి బాగా పిక్కలు ఏం పడకుండా శుభ్రంగా వేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇందులోకి నేను ముల్లంగి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలానే వంకాయ ముక్కలను కూడా వేసుకున్నాను. ఇది టేస్ట్గా ఉంటుంది అండ్ చేపల పులుసులో ఈ ముక్కలు తినడానికి కూడా చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చూస్తున్నాను కదా, ఇందులో నేను ఏ మసాలాలు యాడ్ చేయను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మేము కారంలోనే ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఆడించుకోవడం అయితే అవుతుంది. సో నేను ఎలాంటి మసాలాలు ఇందులో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా వండేసుకుంటే సరిపోతుంది. పెద్ద ఇంగ్రీడియంట్స్ వాడాల్సిన అవసరం కూడా లేదు, ఎక్కువ పని కూడా అవ్వదు. చూసారు కదా ఎంత బాగా కుదిరిందో చేపల పులుసు. ట్రై చేసేయండి. ఇలా పెద్ద ముక్కలుగా ఉన్న చేపలకైతే కొంచెం కారం అనేది ఎక్కువ వేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ముక్కలకి పట్టాలి కాబట్టి. మామూలుగా చిన్న చేపలు అయితే అది వేరే. చూసారా ముక్కకి ఎంత బాగా అవుతుందో. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీకు హైప్ చూపిస్తున్నట్టయితే హైప్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.